ప్రైజ్ ద లార్డ్. మత్తయి 24వ అధ్యాయం ర్యాప్చర్ గురించి మనం మాట్లాడుకుంటున్నాం కదండి. అందులో చూడండి, మనం 41 దాకా చూసేసామండి. 42 నుంచి, కావున ఏ దినమున మీ ప్రభు వచ్చినా మీకు తెలియదు కనుక మెలకుగా ఉండడి. ఏ జామున దొంగ వచ్చినో ఇంటి యజమానికి తెలిసిండేలా అతడు మెలకుగా ఉండి తన ఇంటికి అన్నం వేయనేయడాన్ని మీరు ఎరుగుదురు. మీరు అనుకున్న గడియలో మనిషి కుమారుడు వచ్చిన కనుకనే మీరు సిద్ధంగా ఉండుడి. చూసారా, యజమానుడు తన ఇంటి వారికి తగిన వేళ అన్నం పెట్టుటకు వారిపైన ఉంచిన నమ్మకమైన వాడును బుద్ధిమంతుడైన దాసుడెవడు? యజమానుడు వచ్చినప్పుడు ఏ దాసుడు ఇలాగ చేయిచున్నట్టు అతడు కనుగొన్న ఆ దాసుడు ధన్యుడు. అతడు తన యావదాస్తి మీద వాని నుంచి నన్ను మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. అయితే దుష్టుడైన ఒక దాసుడు నా యజమానుడు ఆలస్యం చేయుచున్నాడని తన మనసులో అనుకొని తన దోడి దోశలను కొట్ట మొదలుపెట్టి త్రాగుబోతులతో తినుచూ త్రాగుచూ ఉంటే, ఆ దాసుడు కనిపెట్టిన దినముల్లో వాడు అనుకునని గడియలో వాని యజమానుడు వచ్చి వాని నరికించి వేషధారులతో కూడా వానికి పాలు నియమించును. అక్కడ ఏడ్పును పండ్లు కొరుకుతూ ఉండును. అంతా ఒకటే లాగేద్దాం, ఇంకెందుకు అయిపోయినట్టే. ప్రభు రాకడ ఎలా ఉందండి? దొంగ రాకడలాగా వస్తుంది. ప్రభు రాకడ దొంగ రాకడలాగా వస్తుంది. ఇప్పుడు దొంగ ఎప్పుడు వస్తాడో తెలిస్తే మనం నిద్రపోతాం ఏంటి? అంటే మనం అలాగే ఫ్రీగా వదిలేస్తాం ఏంటి అన్నీ? దొంగ ఎప్పుడు వస్తాడో తెలిస్తే మనం నిద్రపోతాం ఏంటి? వస్తుంది దొంగ పలానా టైంకి వస్తుందంటే మనం నిద్రపోతాం ఏంటి? నిద్ర వస్తుంది ఏంటండి కదా. మరి దొంగ రాకడలాగా ప్రభు రాకడ వస్తుంది. మరి మనం ఎలా సిద్ధపడి ఉండాలా? దొంగ అది ఎందుకు వస్తాడు? దోచుకోవడానికి వస్తాడు, అవునా? ఇంకా ఎందుకు వస్తాడు దొంగ గురించి యోహాను సువార్తలో చెప్పబడుతుంది కదా. ఎవరు ఆ దొంగ? ఆ దొంగ సైతాను దొంగ. ఇప్పుడు అర్ధరాత్రి అయినా మధ్యరాత్రి అయినా అదే ఏదైనా ఒకటే కదా. తెల్లారి గట్లైనా మధ్యాహ్నం అయినా రాత్రి అయినా ఎవరు మిమ్మల్ని చూస్తారు? నువ్వు బయటికి వెళ్ళినా ఇంట్లో ఉన్నా నీ భార్య భర్త కొంతవరకు చేస్తారు, నీ పిల్లలు కొంతవరకు అబ్జర్వ్ చేయవచ్చు, నీ తల్లిదండ్రులు కొంతవరకు అబ్జర్వ్ చేయవచ్చు, ఎప్పుడు ఎల్లప్పుడు నీ బంధువులు స్నేహితులు కొంతవరకు అబ్జర్వ్ చేయవచ్చు. కానీ ఎప్పుడు ఎల్లప్పుడు ఎవరు చూస్తున్నారు? నీ క్రియలన్నీ చూస్తుంది ఎవరు? దేవుడు. ఇంకెవరు చూస్తున్నారు? సైతానుడు. నువ్వు ఆదమరుపుగా ఉంటే నీకు దెబ్బేద్దాం అని ఎవడు చూస్తాడు? సైతాన్. నువ్వు ఆత్మీయ జీవితంలో ఎంత షార్ప్గా ఉన్నావు అయినప్పటికీ కూడా నీకు అలర్ట్నెస్ లేదు. షార్ప్గా నువ్వు ఉన్నావు, షార్ప్గా ఉన్నప్పటికీ ఆదమరుపు కొన్ని సమయాల్లో ఎప్పుడు నువ్వు ఆదమరుపుగా ఉంటావో, ఎప్పుడు బలహీనంగా ఉంటాడో చూస్తాడు సైతాను. దొంగలాగా ఆడొస్తాడు. దొంగ ఎందుకు వస్తాడు? దోచుకోవడానికి, చంపడానికి, అవునా? నాశనం చేయడానికి దొంగ వస్తాడు. నీకు ఆత్మీయ జీవితంలో, నీకు స్పిరిచువల్ లైఫ్లో యాక్టివ్నెస్, అలర్ట్నెస్ మత్తు వలన, తిండి వలన, ఇక విచారముల వలన ఆ దినం వస్తుందేమో జాగ్రత్తగా ఉండండి అని కూడా ఉంది. చాలా చోట్ల దేవుని రాకడ కోసం ఎందుకు రాయబడి ఉంది? ఎందుకు అన్నిసార్లు రాయబడి ఉంది? దొంగలాగా వస్తాను, దొంగ రాకడలాగా ఉంటుంది, దొంగ ఎలాగొస్తారు అలాగొస్తారంటే ఏంటంటే యేసుప్రభు దొంగ అని కాదు. దొంగ రాకడ ఎలా ఉంటుంది అంటే చెప్పి రారు కదా దొంగలు. పలానా టైంకి వస్తామని వాళ్ళు మనకి డేట్ ఫిక్స్ చేసి రారు కదా, టైం ఫిక్స్ చేసి రారు కదా. యేసు ప్రభు రాకడ అలాగ ఉంది అంటే నువ్వు ఎప్పుడు ఎల్లప్పుడూ నీ హృదయంలో, బయట, అన్ని చోట్ల, ఇంట్లో బయట అన్ని చోట్ల ఒకేలాగా ఉండాలి. మరి నీ హృదయానికి ఆపరేషన్ చేసేది ఎవరు? రాతి గుండె తీసివేసి మాంసం గుండె ఇచ్చేది యేసు ప్రభు. మారు మనసు ఇచ్చేది యేసు ప్రభు. ఎందుకంటే దేవుని యొక్క ఆత్మ మన హృదయంలో నివసిస్తారు. నివసించినప్పుడు మనము మామూలుగా అందరిలాగే ఉండలేము.
వండాలన్నా వండలేము. ఎందుకంటే